హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పులో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లు సమాచారం. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పుల్లో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూమి వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పులో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పుల్లో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పుల్లో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందారు. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. కాల్పులకు భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే చందు నాయక్ కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందారు. మలక్పేటలోని శాలివాహన నగర్లో పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మలక్పేటలో కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు దుండగులు. కాల్పుల్లో చందు నాయక్ అక్కడికక్కడే మృతి చెందాడు. భూ వివాదం కారణంగానే కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వాకింగ్ చేస్తున్న చందు నాయక్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపారు.
కాల్పులో చందు నాయక్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మలక్పేటలోని శాలివాహన నగర్ పార్క్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులో చందు నాయక్ అక్కడికక్కడే మరణించారు. చందు నాయక్ స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటగా కూడా తెలుస్తోంది.